హాయ్ ఎవ్రీవన్. సో ఈ గ్రామ పాలన ఆఫీసర్ జీపో గురించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫైనల్ గా వాళ్ళు 10,954 పోస్టులు అయితే మంజూరు చేస్తామని చెప్పారు. అయితే ఎక్స్ విఆర్ఓ విఆర్ఎల్ ఎంతమంది తీసుకుంటారు, సో వాళ్ళ అప్లికేషన్స్ ఎంతమంది పెట్టుకున్నారు, అదేవిధంగా దానికి సిలబస్ ఏంటిది, క్వాలిఫికేషన్స్ ఏంటిది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, నోటిఫికేషన్ వస్తే ఏ మంత్ లో వస్తే ఎగ్జామ్ ఎప్పుడు ఎప్పుడు కండక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది, క్వాలిఫికేషన్స్ ఏంటి, సిలబస్, ఇవన్నీ కూడా మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం వీటన్నిటికంటే ముందుగా మనకు అఫీషియల్ గా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు అధికారంలో ఉన్నది కాబట్టి ఇక్కడ 10,954 జీపీఓ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. సో దీనికి సంబంధించి మనకు రెవెన్యూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, ఎన్ని పోస్టులు? 10,954. దాన్ని జీపీఓ అంటాం, గ్రామ పాలన ఆఫీసర్. జీపీఓ అంటే విఆర్ఓ విఆర్ఏ ప్లేస్ లో దీన్ని తీసుకురావడం జరుగుతుంది. సో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యత. చెప్తాను వాళ్ళు కూడా ఎంతమంది ఏంటనేది. జీపీఓ పోస్టులకు 6,000 మంది పాత విఆర్ఓ విఆర్ఏలు సుముఖత, అంటే విల్లింగ్ ఉన్న వాళ్ళు ఎంతమంది? మొత్తం పోస్ట్ ఏమో 10,954 ఉంటే అందులో అప్రాక్సిమేట్ గా ఒక 6,000 మంది పూర్వపు ఎవరైతే ఎక్స్ విఆర్ఓ విఆర్ఏ వాళ్ళు ఉన్నారో వాళ్ళు గ్రామ పాలన ఆఫీసర్ రావడానికి ఇంట్రెస్ట్ ఉంది. మరి 10,954 6,000 పోతే ఇంకా అప్రాక్సిమేట్లీగా నియర్ గా 5,000 మంది దాకా ఉన్నారు కదా, మనకి 4,954 మంది ఉన్నారు కదా, రైట్. మిగిలిన పోస్టులను డిగ్రీ అర్హత డైరెక్ట్ రిక్రూట్మెంట్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది వాళ్ళ అఫీషియల్ గా చెప్తున్నారు, మిగిలిన పోస్టులు డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్. డిగ్రీ అని మెన్షన్ చేశారు, బట్ ఇది అఫీషియల్ ఇంకా కాలేదు. వాళ్ళు ఇక్కడ ఏదైతే పోస్టర్ రిలీజ్ చేశారో కాంగ్రెస్ గవర్నమెంట్ దాంట్లో ఉందన్నమాట. ఓకేనా, సో ఇది సోషల్ మీడియా తెలంగాణ కాంగ్రెస్ ఏదైతే ఉందో. మరి ఇప్పుడు ఏముంటుంది సార్, క్వాలిఫికేషన్స్ ఏముంటానికి ఆస్కారం ఉంది, సరే ఏంటనే చూద్దాం. ఒకసారి కనుక వాళ్ళ అప్లికేషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఒకసారి చూడండి, ఇక్కడ చాలా డీటెయిల్ గా ఇచ్చారనమాట. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆప్షన్స్ రిసీవ్డ్ వచ్చేసి 11,783. డూప్లికేట్ అండ్ మల్టిపుల్ అప్లికేషన్స్ 3,713, అంటే చేసిన వాళ్ళు మళ్ళీ చేయడం, అవి తీసేస్తే 8,070. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ టేకెన్ ఫ్రమ్ డూప్లికేట్స్ 1,648, అవి యాడ్ చేస్తే 9,718. ఓకేనా, సో వితౌట్ ఎంప్లాయ్ ఐడి 21 తీసేయాలి. సో సర్టిఫికేట్స్ నాట్ ఎన్క్లోజ్డ్ తీసేస్తే నెట్ అప్లికేషన్స్ ఎన్ని అప్లికేషన్స్ రిసీవ్ అయినంటే 9,654 వేకెన్సీస్. టోటల్ అప్లికేషన్ రిసీవ్ ఫ్రమ్ ఫర్ విలేజ్ లెవెల్ ఆఫీసర్ వచ్చేసి అప్లికేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ విఆర్ఓ కేటగిరీ ఉన్న వాళ్ళు 3,534 పోస్టులు. ఓకేనా, ఎంతమంది? 3,534. అందులో డిగ్రీ చేసిన వాళ్ళు 1,516, ఇంటర్ చేసిన వాళ్ళు 1,347, అదర్స్ 614. అప్లికేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ విఆర్ఏ కేటగిరీ, ఇప్పుడు వీళ్ళే మనకి ఇంపార్టెంట్. సో 5,987 డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంటర్ చేసిన వాళ్ళు, అదర్స్. అప్లికేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ దాన్ విఆర్ఓ విఆర్ఏ కేటగిరీ కూడా 113 మంది అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇందులో డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే ఎంతమంది వస్తారు ఏంటనేది అప్రాక్సిమేట్ గా కనుక చూస్తే మనకి 6,000 పైచిలకు అనమాట. నియర్ గా 6,000 మెంబర్స్ ఎవరైతే డైరెక్ట్ పూర్వపు విఆర్ఓ విఆర్ఏ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కనుక వస్తే మనకి 10,954 వరస్ట్ కేసులు అట్లీస్ట్ మనకి తక్కువ ఒక 4,000 నుంచి ఒక 5,000 వేకెన్సీస్ అయితే జీపీఓగా గ్రామ పాలన ఆఫీసర్ గా రాబోతుంది అనమాట. అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు బాగానే ఉంది సార్. సిలబస్ ఏంటి సార్ దీనికి? ఇప్పుడు సిలబస్ కూడా ఇంపార్టెంటే కదా, నేను చెప్తాను. ఎగ్జామ్ డేట్ ఇవి కూడా చెప్తాను. ఫస్ట్ మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉందంటే, నోటిఫికేషన్ నాకు తెలిసిన వరకు ఇది మనకి ఏప్రిల్ ఆర్ మే, మాక్సిమం 100%, 99% ఏప్రిల్ రావడానికి ఉంది. ఇన్ కేస్ వాళ్ళు ఉగాదికి గనక ఇవ్వాలనుకుంటే నోటిఫికేషన్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ అది ఏమైనా మిస్ అయింది అంటే ఉగాది నెక్స్ట్ ఏప్రిల్ లేదా మే, ఈ రెండింటి మంత్రాల ఖచ్చితంగా రావడానికి ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా ఏప్రిల్ లేదా మేలా గ్రామ పాలన ఆఫీసర్, అంటే వీళ్ళకి ఒక గైడ్ లైన్స్ రాలే ఇంకా. సో కాపీ కూడా మనకి కలెక్టర్స్ రిమైనింగ్ డిపార్ట్మెంట్లకు అనేది కూడా రావడం జరిగింది అనమాట. సో వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి, ఏంది ఈ ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలని మరి డైరెక్ట్ ఎగ్జామ్ పెట్టి తీసుకోవాలన్నా, వాళ్ళ సీనియారిటీ బట్టి తీసుకోవాలి, వాళ్ళకైనా స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాలనేది ఫస్ట్ వాళ్ళకి క్లియర్ అవ్వాలి. వాళ్ళకి క్లియర్ అయిపోయిన తర్వాత ఎంతమంది జాయిన్ అవుతారో, జాయిన్ అయిన తర్వాత ఫైనల్ గా రిమైనింగ్ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఫైనలైజ్
కావాలి. వాళ్ళు అయిపోయిన తర్వాత పెడతారు కాబట్టి ఏప్రిల్ ఆర్ మే ఎండింగ్ మధ్యలో నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ 2 to 3 months అనమాట. 2 to 3 months ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత త్వరగా పెట్టాలనుకుంటే 2 months ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో మే వచ్చిన ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఆ మధ్యలో ఎగ్జామ్లు అనేది కండక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. సిలబస్ గురించి చూద్దాం మనం. మరి సిలబస్ ఏముంటుంది సార్ అంటే ఇంతకు ముందు వచ్చిన విఆర్ఓ దాని ప్రకారం కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 పేపర్లు ఉంటాయండి ఇక్కడ. ఓకేనా. టోటల్ గా 150 మార్క్స్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 75 మార్క్స్, సెక్రటరీ ఎబిలిటీ 75 మార్క్స్. టోటల్ గా 150 నిమిషాలు ఉంటుంది. మొత్తం మాక్సిమం మార్క్స్ వచ్చి 150 మార్కులు. ఒక్కదానికి 1 మార్కు నెగిటివ్ మార్క్ లేదు. సో మరి ఈ పేపర్ ఎలా ఉంటుంది సార్ అంటే బైలింగ్వల్ ఉంటుంది. ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది అన్నమాట. జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటరీ ఎబిలిటీ. సో సిలబస్ ఏంటి సార్? జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటరీ ఎబిలిటీకి సంబంధించి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైలెంట్ ఫీచర్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నమెంట్, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఎ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్ అండ్ సోషల్ అవేర్నెస్. ఎథిక్స్ కూడా మీకు ఇక్కడ యాడ్ కావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ సెక్రటరీ ఎబిలిటీ వచ్చేసరికి మీకు పేపర్ 2 కింద బేసిక్ ఇంగ్లీష్ 8th స్టాండర్డ్ కానీ 10th స్టాండర్డ్ వరకు ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, అంటే దీన్ని రీజనింగ్ కింద చెప్పొచ్చు మనం. దీన్ని రీజనింగ్ కింద అడుగుతారు. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అర్థమెటికల్, అంటే ఇందులో ఇంగ్లీషు, ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్ అన్ని కలిపి వస్తాయి అనమాట. ఓకే. ఇవి 2 పేపర్స్ కింద ఉన్నాయి అనమాట. మనకి యాజ్ ఆఫ్ నా ప్రకారం 2 పేపర్స్ కింద డివైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకేనా. ఇప్పుడు కూడా ఇదే ప్యాటర్న్ ఉంటుందా లేదనేది చూడాలి. ఇక క్వాలిఫికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడితే వీళ్ళు ఇక్కడ చెప్పిన దాని ప్రకారం డిగ్రీ అని చెప్తున్నారు. బట్ దీనికి డిగ్రీ పెడతారా, ఇంటర్ పెడతారా అనేది అఫీషియల్ గా చూడాలి. ఇక్కడ ఇచ్చిన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో సోషల్ మీడియా తెలంగాణకు సంబంధించిన ఏదో డిగ్రీ అర్హతతో అన్నాడు. బట్ ఇది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అంటే చాలా మంది అడుగుతున్నారు వెయిట్ అండ్ సీ, ఇంటర్ పెడతారా, డిగ్రీ పెడతాం. బట్ మోస్ట్ అయితే డిగ్రీ పెట్టడానికే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో వాట్ విల్ హ్యాపెన్ చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఓకే. మరి దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? బానే ఉంది. ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా 4,000 నుంచి 5,000 వరకు నోటిఫికేషన్ రాబోతుంది. ఇది ఏప్రిల్ లేదా మే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిలీజ్ కాబోతుంది. ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఎగ్జామ్. అంటే ఇక్కడ ఉన్న పరిణామాలు టీజీపీఎస్ఏ కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ సిచ్యువేషన్ ప్రకారం ఉంటుంది. నోటిఫికేషన్ వస్తుందా రాదని చెప్పి ఇన్ని రోజుల దాకా చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. సో ఫైనల్ గా అయితే వాళ్ళని ఫిల్అప్ అయిన తర్వాత అప్రాక్సిమేట్లీ 6,000 అంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వే నోటిఫికేషన్ అయితే ఉంది. మీరు ప్రిపేర్ అయ్యేది ఈ పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ. సో పేపర్ 1 కానీ అదే విధంగా పేపర్ 2 కానీ, ఈ 2 కూడా మీకు అప్కమింగ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి అనమాట. ఈ రెండింటికి సంబంధించి కంప్లీట్ క్లాసెస్ బైలింగ్ వల్ల మీకు మన కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది అనమాట. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది. సో నాకు రైల్వే మీకు ఇక్కడ చెప్పడానికి నాకు ఎక్స్పీరియన్స్ ఏముందని కూడా చాలా మంది కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో రైల్వే అయితేంది, పోలీస్ అయితేంది, రీసెంట్ గా గ్రూప్ 4 కూడా నేను సాధించడం అయితే జరిగింది అనమాట. సో గ్రూప్ 4 నాకు 180+ స్కోర్ రావడం జరిగింది. అప్రాక్సిమేట్ గా 181 సంథింగ్ వచ్చింది. సో గ్రూప్ 4 లో 180+ స్కోర్ సాధించడం జరిగింది. అదేవిధంగా పోలీస్ సాధించాను, రైల్వే కూడా జాబ్స్ 3-4 జాబ్స్ రావడం జరిగింది. సో ఫైనల్ గా ఇది నా క్వాలిఫికేషన్ అనమాట. ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో ఇక్కడ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్, ఇది లోగో మనకు ఉంటుంది అనమాట. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి, సిన్సియర్ గా అవ్వాలనుకున్న వాళ్ళు, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కంప్లీట్ గా క్లాసెస్. సో మీకు ఇది మన ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సో మీకు అక్కడ యాప్ నుంచి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినవి ఉంటాయి. ఎక్స్క్లూజివ్ గా జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని బైలింగ్వల్ క్లాసెస్ ఉంటాయి. సో కంప్లీట్ గా బేసిక్ నుంచి హై లెవెల్ వరకు ఉంటుంది. డెమో వీడియోస్ కూడా ఉంటాయి. అన్ని సబ్జెక్ట్ కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ క్వాలిఫైడ్ తోటి ఫ్యాకల్టీస్ తోటి క్లాసులు చెప్పించడం జరిగిందండి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఇది ఫైనల్ గా అయితే మనకు నోటిఫికేషన్ అయితే అతి త్వరలో రాబోతుంది. అదొక విషయం అయితే అర్థమైపోయింది. సో ఫైనల్ గా అయితే అది డిగ్రీ అర్హతతో అన్నాడు కానీ అది ఇంటర్ డిగ్రీ అనేది అఫీషియల్ గా వచ్చేంత వరకు తెలియదు. ఇంతకుముందు మాత్రం విఆర్ఓ ఇంటర్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కాబట్టి మోస్ట్లీ చాలా మంది కూడా ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే ఇంటర్ తోటి ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది. వాట్ విల్ హ్యాపీ ఏది అనేది అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే చూడాలి. సో మీరు కనుక ప్రిపేర్ అవ్వాలి సిన్సియర్ గా అనుకుంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్కమింగ్ అన్ని కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. ఇంకా పేపర్ 1 ఉంటుంది, ఇదే పేపర్ 2 ఉంటుంది. అన్నిటికి కూడా
ప్రతి దానికి కూడా ఇదే పేపర్ 1 పేపర్ 2 సిలబస్ ఉంటుంది. ఏ ఎగ్జామ్ రాసినా దే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ కల్చర్, పాలసీస్ అండ్ ఎథిక్స్, ఎవ్రీథింగ్, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా ఇవే సిలబస్ ఉంటుంది కాబట్టి ఇవి మీరు గుర్తుపెట్టుకొని ఎవరైతే సిన్సియర్ గా ప్రిపరేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలనుకుంటారో మిథలిన్ స్టడీస్ యాప్ మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం స్టాండర్డ్ బుక్స్ ఏంటిది, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో మచ్.